అవసరమే ఆవిష్కరణకు అమ్మ అంటారు. మన పల్లెల్లో ఎంతో మంది సామాన్య రైతులు అద్భుతాలు సృష్టిస్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రేపల్లె షణ్ముఖరావు. స్థానికంగా పల్లె ఇంజనీర్గా పిలువబడే ఆయన రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. ముఖ్యంగా కలుపు తీయటానికి కూలీలు దొరక్క ఖర్చులు పెరిగిపోతున్న సమయంలో తన మేధస్సుతో ఒక అద్భుతమైన యంత్రాన్ని తయారు చేశారు. ఆయన తయారు చేసిన ఆ యంత్రం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వరకు చేరింది. సాక్షాత్తు రాష్ట్రపతి భవన్ తలుపులు తట్టింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగే తేనీటి విందుకు హాజరు కావాలంటూ ఆయనకు ఆహ్వానం అందింది. అసలు ఆయన కనిపెట్టిన ఆ యంత్రం ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన రేపల్లె షణ్ముఖరావు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దగ్గర నుంచి చూసిన వ్యక్తి తను. ముఖ్యంగా పంటల సాగులో కలుపు తీయడం అనేది రైతులకు పెద్ద సవాలుగా మారింది. సమయానికి కూలీలు దొరక్కపోవటం, దొరికిన అధిక కూలీలు చెల్లించాల్సి రావడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆలోచించిన షణ్ముఖరావు తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగాలు మొదలుపెట్టారు. అనేక ప్రయత్నాల తర్వాత తక్కువ ఖర్చుతో రైతులే స్వయంగా నడుపుకునేలా ఒక యంత్రాన్ని రూపొందించారు. అదే మోనోవీల్ మ్యాన్ రైడింగ్ పవర్ వీడర్. సాధారణంగా పవర్ వీడర్లు మార్కెట్లో ఉన్నా వాటిని నడిపించడానికి మనిషి వెనకాల నడవాల్సి ఉంటుంది. దీనివల్ల రైతు అలసిపోతాడు. కానీ షణ్ముఖరావు తయారు చేసిన ఈ మ్యాన్ రైడింగ్ వీడర్ అలా కాదు. ద్విచక్ర వాహనంపై కూర్చున్నట్లు రైతు దర్జాగా కూర్చుని పొలంలో నడపవచ్చు. ఇది మోనో వీల్ అంటే ఒక చక్రంతో పనిచేస్తుంది కాబట్టి పంట సాళ్ల మధ్య సులభంగా వెళ్తుంది. డీజిల్ లేదా పెట్రోల్తో నడిచే ఈ యంత్రం గంటల పనిని నిమిషాల్లో పూర్తి చేస్తుంది. కూలీల ఖర్చును 80% వరకు తగ్గిస్తుంది. స్థానికంగా దొరికే పరికరాలతోనే దీన్ని తయారు చేయటం వల్ల మరమ్మతులు కూడా సులభమే. నా పేరు షణ్ముఖరావు, మహబూబాబాద్ జిల్లా గంబాలపల్లి గ్రామం మాది. నేను గత 30 సంవత్సరాల నుంచి కంబాలపల్లి గ్రామంలో రైతులకు సంబంధించిన బావుల దగ్గర ఉండే ఆయిల్ ఇంజన్లు, మోటార్లు రిపేర్ చేసేవాడిని మెకానిక్గా. ఆ క్రమంలో రైతులు పడే కష్టాలని చాలా దగ్గర నుండి చూడడం జరిగింది. వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళ ఇబ్బందులు ఏంది, అవన్నీ కూడా నేను చూడడం జరిగింది. రాబోయే రోజులలో కూలీల బాధలు ఎంత భయంకరంగా ఉన్నాయో నేను కళ్ళారు చూడడం జరిగింది. ఈ రైతులు పడే ఈ కూలీల బాధ నుంచి ఇంకా మిగతా వాటి బాధల నుంచి కూడా మనం ఎంతైనా కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి సంబంధించిన పనిముట్లు, మిషనరీ చేసుకుంటూ వస్తున్నాను. అదే క్రమంలో నేను మోనోవీల్ మ్యాన్ రైడింగ్ పవర్ వీడర్ని ఒకటి తయారు చేశాను. ఇది పత్తి, మిర్చి చేనులలో కలుపును నివారించడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా ఇంటికాడ నుంచి పొలం కాడికి పోవడానికి, పొలం కాడి నుంచి ఇంటికాడికి తీసుకురావడానికి, మందు బస్తాలు తీసుకుపోవడానికి అయితేంది, అక్కడి పంట పొలాలకు సంబంధించిన తీసుకొచ్చి ఇంటికాడ తీసుకురావడానికి అయితేంది, అన్నిటికీ మల్టిపుల్గా ఇది పనిచేస్తుంది. ఇది బహుళ ప్రయాణికమైన ఈ మిషన్ని నాకు 2019లో ఇంటర్నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దాని తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్స్ కానీ అవి రావడం జరిగింది. మన అవార్డు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన గవర్నర్ గారు బెస్ట్ ఇన్వెంటర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మినిస్టర్ గారు నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 2019 నుంచి వరుసగా 4 సార్లు బెస్ట్ ఇన్వెంటర్ అవార్డు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. చివరిగా దీని పనితనాన్ని గుర్తించిన కేవీకే మల్లాల వారు నాకు దీన్ని అటారీ వారి ద్వారా హైదరాబాద్ రాష్ట్రపతి భవన్కు పంపించడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఎన్నో ఫిల్టర్ల తర్వాత ఇది ఎన్నిక కావడం జరిగింది. ఇది జరిగిన తర్వాత నాకు రీసెంట్గా ఈ నెల 26వ తారీఖు జరిగే రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఎటువం కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తూ నాకు ఆహ్వాన పత్రిక రావడం జరిగింది. నేను పడ్డ ఈ 10 సంవత్సరాల కష్టానికి ఈ ఆహ్వాన పత్రిక రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆహ్వాన పత్రిక అందిన తర్వాత మా ఊరి ప్రజలు
చాలామంది తండోపతండాలుగా వచ్చి నన్ను అభినందిస్తూ చాలా సంతోషపడ్డారు. ఇది నీకే కాదు, మా గ్రామానికి, మన జిల్లాకి, మన స్టేట్కే దక్కిన గౌరవంగా వాళ్ళు నన్ను అభినందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉద్యాన్ ఉత్సవ్ ప్రదర్శనలో ఈ యంత్రం అందరినీ ఆకర్షించింది. రైతులకే కాదు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు సైతం ఇది ఎంతగానో నచ్చింది. షణ్ముఖరావు ప్రతిభకు ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ యంత్రాన్ని రూపొందించినందుకు గాను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ తేనీటి విందుకు రావాలంటూ షణ్ముఖరావుకు అధికారిక ఆహ్వానం అందింది. ఒక మారుమూల గ్రామానికి చెందిన రైతు తన ఆవిష్కరణతో దేశ ప్రథమ పౌరుడి నిలయానికి అతిథిగా వెళ్తూ ఉండటం నిజంగా గర్వకారణం. చదువుకున్న ఇంజనీర్లే కాదు, మట్టిలో మాణిక్యాల్లాంటి మన పల్లె ఇంజనీర్లు కూడా అద్భుతాలు చేయగలరని షణ్ముఖరావు నిరూపించారు. ఆయన ఆవిష్కరణ మరికొందరికి స్ఫూర్తినివ్వాలని, రైతుల కష్టాలు తీర్చడంలో ఈ యంత్రం కీలక పాత్ర పోషించాలని కోరుకుందాం.